హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ పేరు మామిడికాయ సొజ్జు పులిహార. అంటే వర్ణొక్తో చేస్తానండి. ఇదిగోండి ఈ సైజు మామిడికాయ తీసుకున్నాను. నేను ఆల్రెడీ తురిమేసి మిక్సీ పెట్టేస్తానండి. ఈ సైజు మామిడికాయ అంటే మీకు చూపించడానికి క్వాలిటీ. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులున్నర వర్ణొక్కు తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులున్నర. ముందు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. వేస్తున్నాను. డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల పొడి విడివిడిగా పెట్టుకుంటాం కొంచెం సొజ్జు పులిహార. వేగిందండి. స్టవ్ ఆఫ్ చేసి ఇలా ప్లేట్లో తీసుకుంటాం. నూకలు 2 గ్లాసులు వేసుకున్నాను కదండి. 5 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇందులోని సరిపడా సాల్ట్ అండి 1 స్పూన్ వేస్తున్నాను. పసుపు స్పూన్ వేసుకోవాలి. ఆయిల్ స్పూన్ వేసాను. ఇంకా స్పూన్. ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఇదేంటి వర్ణొక్కు బాగా పొడుగా వస్తుంది అన్నమాట. పొడుగా వస్తుంది. వండలు కట్టకుండా నూక పెట్టుకున్నాండి. మరిగాక అప్పుడు నూక వేసుకోవాలి. అది నీళ్ళు చూడండి మరుగుతున్నాయి. మరిగినప్పుడు ఈ నూక వేసుకుని ఇలా పెట్టుకుని మూత పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే ఒక 5 నిమిషాలకి మగ్గుతుంది. అయిపోయింది చూడండి ఎంత బాగుందో. స్టవ్ ఆపేసుకుని పోపుకి ఇంకో ప్యాన్ పెట్టుకున్నాము. 3 స్పూన్లు వేసుకున్నాము. నూనె వేడెక్కిందండి. ఆవాలు వేసుకున్నాం. ఫస్ట్ 2 స్పూన్లు పలుకులేండి. పలుకులు కొంచెం వేగాక శనగపప్పు 2 మినపప్పు, ఎండుమిర్చి వేసుకున్నాను. 3 ఎండుమిర్చి, అల్లం ఇంత ముక్క వేస్తున్నానండి. ఇంటి ముక్క అల్లం తురుము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు. మామిడికాయ మిక్సీ పట్టుకున్నానండి. తురుముకొని కూడా వేసుకోవచ్చండి. ఇలా మిక్సీ పట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. తురుము బాగా వేగాలండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. పోపు పెట్టుకున్నాం కదండి, పులిహార పోపు, సజ్జు పులిహార పోపు ఇందులో వేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్నాం. అయిపోయిందండి. యమ్మీ సజ్జు పులిహార రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.